ఈరోజు మన విశాఖపట్నంలో పార్టీ కార్యాలయం ఇప్పుడే మా ముఖ్య నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రేపు 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్న ఈ ప్రభుత్వ దుశ్చర్యకి నిరసనగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఏ విధంగా సమాయత్తం కావాలనే విషయం మీద ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ కూర్చుని మాట్లాడుకున్నాం. సరిగ్గా ఈ రోజుకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించి నెల అయింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు జనప్రబంధనాన్ని చూసిన అప్పటి నుంచి మా నాయకుడి పిలుపు మేరకు జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చూసిన ఈ పాటికే మనసు మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళు ప్రైవేటీకరణ అనేది కార్పొరేట్లతో చేతులు కలిపి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమంలో కుమ్మక్కయ్యాడు కనుక వెనకడుగు వేయట్లే. దీన్ని ఇంకా ఉధృతం చేస్తూ ఈ కోటి సంతకాల సేకరణ ప్రతి గ్రామంలోనూ ప్రతి డివిజన్లోనూ జరగాలనేది ఈరోజు మాట్లాడుకున్నాం. మొన్న మోంతా తుఫాను కారణంగా కొద్దిగా ఒక వారం రోజుల పాటు అక్కడక్కడ ఈ కార్యక్రమం భారీ వర్షాల కారణంగా జరగలేదు. మళ్ళీ దీన్ని వేగవంతం చేయాలి కోటి సంతకాల సేకరణ కూడా అని చెప్పాం. అదేవిధంగా 12వ తేదీన జరిగే ర్యాలీలు యథావిధిగా జరుగుతాయి. పోలీస్ అధికారులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ఏదో దీనికి పర్మిషన్ లేవని చేయడానికి వీలు లేదన్నట్టుగా మాట్లాడుతూ సంకేతాలు పంపిస్తున్నారు. మేము ప్రజల పక్షాన చేస్తున్న పోరాటం ఇది. ప్రజల గొంతును వినిపించే కార్యక్రమం. దయచేసి అర్థం చేసుకుని సహకరించమని చెప్పి కోరుతున్నాం. మేము 12వ తేదీన చేస్తున్నాం. విశాఖపట్నంలో జరిగే సమ్మిట్ నాకు తెలిసి 14, 15వ తారీఖుల్లో. మేము చేసేది శాంతియుత ప్రదర్శనలు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా వెళ్ళి ర్యాలీగా వెళ్ళి స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులకి మేము విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. అయినా సరే కుదరదు అన్నట్టుగా ఇప్పటికే పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారు. ఇది ఎంత మాత్రం మంచి విధానం కాదు. ప్రతిపక్షం గొంతు నొక్కే కార్యక్రమం చేయొద్దని మేము కోరుతున్నాం. అదే